డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. దేశంలో కొత్త వక్ఫ్ చట్టం అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. కానీ దాన్ని అడ్డుకునేందుకు కూడా అంతే స్థాయిలో కేసుల పరంపర, విపక్షాల రాద్ధాంతం జరుగుతుంది. అసలు వక్ఫ్ చట్టం అమలు చేయడానికి అవకాశం ఉందా? సుప్రీంకోర్టు మెట్లెక్కుతున్న రాజకీయ పార్టీలు, ఇస్లామిక్ సంస్థలు దీన్ని అడ్డుకోగలుగుతాయా? అలానే బెంగాల్లో వక్ఫ్ చట్టం అమలు తర్వాత, వక్ఫ్ బిల్లు అమలు తర్వాత రాజుకున్నటువంటి హింస ఇంకా కొనసాగుతూనే ఉంది. దీన్ని అడ్డుకునేది ఎవరు? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్తే. నమస్కారం సార్. కేశవ్ గారు, మీకు సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం. రవికిరణ్ గారు, వక్ఫ్ చట్టం గురించి చాలా చర్చ నడుస్తుంది దేశవ్యాప్తంగా. ఇప్పుడు ఆల్రెడీ చట్టం అయిపోయింది, రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా వేశారు కాబట్టి అమలుకి రెడీ అవుతున్నారు. కానీ అదే స్థాయిలో విమర్శలు, వ్యతిరేకత, కొన్ని చోట్ల అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఆందోళనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే అఫీషియల్ స్పాన్సర్షిప్ ఒక రకంగా చెప్పాలంటే. ఏంటి అసలు ఇది అమలు చేసే అవకాశం ఉందా? లేదంటే వ్యవసాయ చట్టాలు పార్లమెంటు గట్టెక్కినాయి కానీ అమల్లోకి మాత్రం నోచుకోలేదనే అభిప్రాయం ఉంది. అలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. సార్, ఇప్పుడు కేశవ్ గారు, వకఫ్ చట్టం ఆల్రెడీ నోటిఫికేషన్ మొన్న 8వ తారీఖు, ఏప్రిల్ 8వ తారీఖు వచ్చేసింది. నోటిఫికేషన్ రాగానే అమల్లోకి వచ్చేసినట్టే, ఆల్రెడీ అమల్లోనే ఉంది. అయితే దీని మీద వ్యతిరేకంగా కొంతమంది సుప్రీం కోర్టుకి ఆశ్రయించారు. రేపు ఏప్రిల్ 16వ తారీఖు విచారణ రాబోతుంది. దగ్గర 15 పిటిషన్ వరకు వేయటం జరిగింది. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సుప్రీం కోర్టులో కేవీట్ పిటిషన్ వేసింది. ఓకే, మీరు వినండి, అది ఏకపక్షంగా మాత్రం మీరు స్టే ఆర్డర్లు అటువంటి ఇవ్వద్దు, మా వాదన వినకుండా అని కేవీట్ పిటిషన్, మా వాదన విని తర్వాతే మీరు ఏదన్నా తీసుకోండి అని చెప్పి అని. బహుశా రేపు సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందో చూద్దాం. అలాగే ఇదే సందర్భంలో చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ వకఫ్ చట్టం 1995 దాన్ని 2013లో యూపీఏ ప్రభుత్వం కూడా సవరించింది. దీని మీదే ఇప్పటికీ వివిధ రాష్ట్రాల్లో హైకోర్టులో కావచ్చు, సుప్రీంకోర్టులో కావచ్చు, అనేకమైనటువంటి ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు పెండింగ్ లో ఉన్నాయి. ఏమనంటే, వకఫ్ చట్టం ఏదైతే 95లో చేశారో రాజ్యాంగ వ్యతిరేకం. ఈ రాజ్యాంగ వ్యతిరేకంగా అనేకమైన సెక్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒక ప్రాథమిక హక్కు, ఒక ప్రాపర్టీ హక్కు, ఎవరికన్నా ఏదన్నా ఒక డిస్ప్యూట్ ఉంటే వాళ్ళు సివిల్ కోర్టుకి వెళ్ళాలి. సివిల్ కోర్టు కనుక, జిల్లా కోర్టు కనుక తీర్పిస్తే నచ్చకపోతే హైకోర్టుకి వెళ్తే, హైకోర్టు సుప్రీంకోర్టు, ఇలాగ అంచెల వారీగా కోర్టుకు వెళ్లే హక్కు పౌరుడుకుంది. కాకపోతే ఈ ఏదైతే చట్టం చేశారో ఈ చట్టం ప్రకారం అక్కడికి వెళ్తాక లేదు. కేవలం ఆ వకఫ్ బోర్డు ఆధ్వర్యంలో ట్రిబ్యునల్కి వెళ్ళాలి. ట్రిబ్యునల్ నిర్ణయమే ఫైనల్. ఇది రాజ్యాంగ వ్యతిరేకం. అలాగే ఎవరన్నా ఒక డిస్ప్యూట్ ఉంటే, ఎవరన్నా నాకు భూమి ఉందంటే వచ్చి డాక్యుమెంట్ చూపించాలి. ఇక డాక్యుమెంట్ చూపించే పని లేదు, ఏం లేదు. నాది అంటే నాది వేసుకుపోవటమే, దానికి వేరే ఇంకా నా డాక్యుమెంట్ చూపించక్కర్లేదు, ఏం చూపించక్కర్లేదు. సో ఇటువంటి అనేకమైన సెక్షన్స్ ఉన్నాయి. ఇది రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పి ఆల్రెడీ మీటింగ్ జరిగింది. దీనికి సంబంధించి నేను మీకు హైకోర్టు, ఢిల్లీ హైకోర్టుకి సంబంధించిన ఒక మిడ్ టైమ్ ఆర్డర్ చూపిస్తాను మీ ద్వారా ప్రజలకి. ఈ ఆర్డర్ లో చాలా స్పష్టంగా ఇది ఢిల్లీ హైకోర్టు ఎవరైతే అశ్విని ఉపాధ్యాయును, దేవేంద్రనాథ్ త్రిపాఠి, 2 డిఫరెంట్ వ్యాజ్యాలు రిట్ పిటిషన్. దీనిలో చీఫ్ జస్టిస్ చంద్రశేఖర్ గారును, జస్టిస్ సచిన్ దత్తా గారు ఇచ్చినటువంటి ఆర్డర్ లోనే మెన్షన్ చేశారు. ఏంటంటే, యాజ్ మెనీ యాజ్ 120 రిట్ పిటిషన్స్ ఛాలెంజింగ్ 1 or more provisions of వకఫ్ యాక్ట్ 1995 ఆర్ పెండింగ్ బిఫోర్ వేరియస్ కోర్ట్స్. దేశంలో వివిధ కోర్టుల్లో 120 పైచిలకు వ్యాజ్యాలు ఆల్రెడీ దీని మీద ఉన్నాయి. ఛాలెంజింగ్ 1 or more యాక్ట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ యాక్ట్ అని చెప్పేసి ఉంది. సో మీకు ఇచ్చిన హైకోర్టు ఇంటర్మ్ జడ్జిమెంట్ కాపీ చూపిస్తున్నాను. సో ఇటువంటి అనేక, ఇది వకఫ్ చట్టమే, ఆ చట్టమే వకఫ్ 95 చేసిన చట్టమే రాజ్యాంగం మీద దాన్ని కుట్టేయడం ఉంది. ఇప్పుడు దానిలో భాగంగానే కేసు ప్రజలకు తెలవాల్సింది ఏంటంటే, దానిలో భాగంగానే వివిధ కోర్టులు కేంద్ర ప్రభుత్వం అడిగాయి, ఏంటి దీని మీద, ఈ వకఫ్ చట్టం మీద మీ అభిప్రాయం ఏంటి, ఏం నిర్ణయం తీసుకుంటారు, మీరు తీసుకుంటారా, మమ్మల్ని తీసుకోమంటారని చెప్పి అడిగితే, అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆగండి, మేము ఇప్పుడు సవరణలు చేస్తున్నాం, ఆ సవరణలు చేశాక అప్పుడు దీని ప్రకారం ఈ 120 కేసుల మీద నిర్ణయం తీసుకుంటారు కానీ అని ఆగండి అని సవరణ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఓకే, అంతేకాని ఉన్న చట్టాలు తొలగించేది. కానీ ఒకటి అంటే ఇక్కడ ఎందుకు భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి కొన్ని చోట్ల. ఇప్పుడు కొన్ని విజువల్స్ చూస్తున్నాం మనం. ముజఫరాబాద్ లో సమాజ్వాదీ పార్టీని వదిలిపెట్టి మరి వక్ఫ్ చట్టాన్ని సమర్థిస్తూ కొంతమంది ఆర్జేడీలో జాయిన్ అయ్యారు. ఇంకోవైపు ఏమో తెలంగాణలో, కర్ణాటకలో, బెంగాల్లో, డిఎంకే అధికారంలో ఉన్నటువంటి తమిళనాడులో
వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నాయి. బెంగాల్లో అయితే పూర్తిగా హింసాత్మకమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో కొన్ని మతాల మధ్య సంఘర్షణగా మారిపోయింది, ఇది 2 మతాల మధ్య సంఘర్షణగా మారిపోయిందనే అభిప్రాయం వస్తుంది. ఎందుకు కేంద్రం దీన్ని స్పందించడంలో కానీ లేదా కేంద్రం దీన్ని అర్థం చేసుకునే విధంగా వివరించడంలో కానీ విఫలమైందా? ఇది వకఫ్ చట్టం మీద సుదీర్ఘంగా ఆగస్టు 2024లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ముందు తీసుకొచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జేపీసీ రూపంలో కావచ్చు, దేశంలో వివిధ రాష్ట్రాలతో వివిధ సంఘాలతో అనేకమైన ముస్లిం సంఘాలతో కూడా మాట్లాడి ఈరోజు అనేకమైన ముస్లిం సంఘాలు మహిళలు మిఠాయిలు పంచుకుంటూ ఓకే ఈ చట్టాన్ని చెయ్యాలని చెప్పి ఎప్పటి నుంచో ఫోర్స్ చేస్తున్న వారు ఆల్ ఇండియా సూఫీ ముస్లిం సంఘం. వాళ్ళు ఏది ఈ దుర్వినియోగం అయిపోతుంది, 95 చట్టము 2013 చట్టం దుర్వినియోగం చేస్తున్నారు, ఈ బోర్డును కొంత నేతలు కుమ్మక్కైపోయి వకఫ్ భూముల్ని వాడుకుంటూ వాళ్ళు స్వప్రయోజనం చేసుకుంటున్నారు. ఏదైతే దీని లబ్ధిదారులు పేద బడుగు బలహీన ముస్లిం వర్గాలు, అలాగే ముస్లిం మహిళలు, ముస్లిం పిల్లలు, వితంతువులు, అనాథ పిల్లలు వాళ్ళకి చెందవలసినటువంటి ఫలాల్ని చెందనివ్వకుండా అగ్రవర్ణాలు, ముస్లింల్లో అగ్రవర్ణాలు ఉన్నారండి. ఎవరో మహమ్మద్ అని చెప్పేసి, సయ్యద్ అని చెప్పేసి కొన్ని కులాలు ఉన్నాయి. వాళ్ళ కబంధ హస్తాల్లో ఉండిపోయి నిమ్న వర్గాలు పస్మంద అని చెప్పి, బోరా అని చెప్పి, అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో అయితే కురేషి అని ఇలా కొన్ని వర్గాలు ఉన్నాయి. ఆ వర్గాల్లో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకి ఎవరికి అందట్లేదు. అలాగే వకఫ్ బోర్డుల్లో కూడా ఈ బడుగు బలహీన వర్గాలకి, ముస్లిం మహిళలకి అవకాశమే లేకుండా అగ్రవర్ణాలే పెట్టు కూర్చొని వాళ్ళు పూర్తిగా అనుభవిస్తారు, కానీ ఫలాలు పేదలకు అందట్లేదని చెప్పి అనేక దశాబ్దాలుగా అనేకమైన ముస్లిం సంఘాలు ఈ రోజు దీన్ని సమర్థిస్తున్నటువంటి ముస్లిం సంఘాలు ఏంటి తెలుసా? ఆల్ ఇండియా ముస్లిం ఉమెన్ పర్సనల్ లా బోర్డు సమర్థిస్తున్నారు. ఆల్ ఇండియా సూఫీ సంఘం ఆల్రెడీ చెప్పాను, ఆల్ ఇండియా ఇమాం సంఘం సమర్థిస్తుంది, అలాగే అజ్మీర్ దర్గా కమిటీ సమర్థిస్తుంది, అజ్మీర్ దర్గా చైర్మన్ సయ్యద్ చిస్తీ గారు సమర్థిస్తున్నారు, ఇమాముల సంఘం ఆల్ ఇండియా ఇమాముల సంఘం సమర్థిస్తుంది, అనేకమైనటువంటి రాష్ట్రీయ ముస్లిం మంచ్ వాళ్ళు సమర్థిస్తున్నారు, అనేకమైన మహిళలు కూడా బయటకు వచ్చి స్వీట్లు పంచుకుంటున్నారు. అయితే ఎవరు గొడవ చేస్తారంటే 2 వర్గాలు. ఏ వర్గాలు అయితే దీని మీద పందికొక్కుల్లో ఉండి తిని కరప్షన్ తో ఫుల్గా వేసేసిన బ్యాచ్ ఉన్నారు, ఆ బ్యాచ్ రేపు నుంచి వాళ్ళకి ఫుడ్ దొరకదని చెప్పేసి ఏదో రకంగా రెచ్చగొట్టే బ్యాచ్ ఒకటైతే, రెండో వర్గం కోన లౌకికవాదులు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ముస్లింలని ఏ పార్టీలు అయితే పౌరసత్వ సవరణ చట్టం వచ్చినప్పుడు ఏ పార్టీలు అయితే మీకు పౌరసత్వం పోతే మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లి కాన్సన్ట్రేషన్ లో క్యాంపులో పెట్టి పక్క దేశాలు తోసేస్తారు, ముస్లిం పౌరసత్వం తీసేస్తారని చెప్పి తప్పుదోవ పట్టించి ఢిల్లీ హింసలు రెచ్చగొట్టి అనేక మందిని పొట్టడం పెట్టుకున్నటువంటి పార్టీలు, ఏ పార్టీలు అయితే కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేస్తే దేశం ముక్కలైపోతే రక్తం ఏరులా పారుస్తే అని చెప్పి భ్రమింపజేసి ప్రజలు రెచ్చగొట్టే బ్యాచ్ ఉన్నారు పార్టీలో. ఈ కాంగ్రెస్, కమ్యూనిస్టు, టీఎంసీ, డిఎంకే, వైసీపీ ఈ బ్యాచ్ అంతా కేవలం ఓట్ల కోసం ముస్లింలని ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఇష్టం లేకపోతే ఈ చట్టాన్ని అమలు చేయాల్సిన అవసరం లేదు. బెంగాల్ క్లియర్గా మమతా బెనర్జీ అనౌన్స్మెంట్ చేశారు, ఈ చట్టాన్ని మేము అమలు చేయం, ఆమోదించాల్సిన అవసరం మాకు లేదని చెప్పన్నారు. సో ఈ దేశవ్యాప్తంగా ఈ చట్టం అమలు అయ్యే అవకాశం ఉంటుందా? రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞత మీద వదిలేసే పరిస్థితి ఉంటుందా? ఇదేమి లేదంటే, గతంలో జమ్మూ కాశ్మీర్ కి ప్రత్యేక ప్రతిపత్తి ఆర్టికల్ 335 ఉన్నప్పుడు కేవలం పార్లమెంట్ లో చేసిన చట్టాలకి జమ్మూ కాశ్మీర్ లో అమలు చేయాల్సిన అవసరం ఉండేది కాదు. ఎప్పుడైతే రద్దు అయిపోయిందో, రద్దు అయిన తర్వాత దేశంలో ప్రతి పౌరుడికి ఇది అప్లై అవుతుంది, ప్రతి రాష్ట్రానికి, ప్రతి కేంద్ర పాలిత ప్రాంతానికి పార్లమెంట్ చేసిన చట్టం ఇది. ఎవరో గల్లీలో చేసిన చట్టం కాదు, లోక్సభలో రాజ్యసభలో 26 గంటల పాటు చర్చించి మెజార్టీతో పాస్ చేసిన చట్టం. ఈ చట్టాన్ని ప్రతి రాష్ట్రం 140 కోట్ల ప్రజలకు వర్తిస్తుంది, అంతేగాని నా రాష్ట్రానికి వర్తించదో, నా గ్రామానికి వర్తించదో అంటే దేశ ద్రోహం అవుతుంది. ఇలాంటి తప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా విపక్షం కోర్టు మెట్లు ఎక్కిన పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ లో కూడా. అవునండి, ఇప్పుడు వైసీపీ పార్టీకి వాళ్ళు ఏం చేస్తారంటే గత కొన్ని సంవత్సరాలు వాళ్ళు చూస్తే ఇంట్లో మాట, వీధిలో ఇంకో మాట. ఇప్పుడు ఉదాహరణకు మీకు చెప్తాను, పౌరసత్వ సవరణ చట్టానికి ఏమో పార్లమెంట్ లో సమర్థించింది వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించాక రోడ్డు మీద ఇక్కడికి వచ్చాక ముస్లిం సంఘాలు వస్తే అబ్బాయి నేను మీకే సపోర్ట్ అన్నారు. అలాగే రైతు చట్టాలకేమో పార్లమెంట్ లో సపోర్ట్ చేసి ఈ రైతు చట్టాలు కాదన్న వాడు మనిషే కాదని చెప్పి ఆ రోజు విజయసాయి రెడ్డి గారు వీళ్ళంతా పార్లమెంట్ లో మాట్లాడారు. వీధిలో మళ్ళీ వచ్చి వెళ్తా అంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు.
ఈ రోజు వైసీపీ పార్టీ లోక్సభలో ఒక రకంగా, రాజ్యసభలో ఒక రకంగా, రాజ్యసభలో ఇంకో రకంగా విప్ జారీ చేయకుండా చేశారు. మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. నేను అడుగుతున్నాను వైసీపీ పార్టీని, మీరు నికార్సైన ముస్లిం, నికార్సైన క్రిస్టియన్ కదా, మీరు క్రిస్టియన్ కాబట్టే కదా టీటీడీ భగవంతుడి దర్శనం చేసుకోవడం, డిక్లరేషన్ ఇవ్వడం అని చెప్పేసి మీరు కూర్చున్నారు. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, కేరళ కేథలిక్ బిషప్ కౌన్సిల్ 29/3/2025 కేరళ బిషప్ సంఘం ప్రకటించింది. ఏంటి? వకఫ్ చట్టం, సవరణ చట్టం ఏదైతే పార్లమెంట్ ముందుకు వస్తుందో ఇది అన్ని పార్టీలు సమర్థించాలని చెప్పి కేరళలో ఉన్నటువంటి క్రిస్టియన్ సంఘాలు, అలాగే ఆల్ ఇండియా కేథలిక్ బిషప్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి లేఖ, ఏది పార్లమెంట్ లో మాకు ఈ గతంలో వకఫ్ యాక్ట్ 1995 వల్ల 2013 వల్ల అన్యాయం జరుగుతుంది, మా యొక్క చర్చిలు, మా క్రిస్టియన్ల యొక్క ఇల్లులు అన్ని లాగేసుకుంటున్నారు, ఈ యొక్క సవరణ చట్టం క్రిస్టియన్లకు కూడా ఇది అత్యవసరం, మీరు అందరూ సపోర్ట్ చేయండి అని చెప్పి అఖిల భారత క్రైస్తవ సంఘాలు మద్దతు ఇవ్వమని చెప్పి కోరాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మద్దతు ఇవ్వలేదు? ఆయన క్రైస్తవుడా, అవునా కాదా? జెరూసలంకి వెళ్ళారు కదా. మరి మీ సాటి మతస్థుడు చెన్నారెడ్డి గారు అడుగుతున్నాను, వారు మణిపూర్ లో క్రైస్తవుల కింద అయిపోతుంది, మణిపూర్ లో అయిపోతున్నా, మరి కేరళలో అయిపోతున్నా క్రైస్తవుల గురించి మీరు పట్టదా? చెన్నారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ అన్న చెల్లెళ్ళకి పట్టదా? మరి కేరళలో వాళ్ళు లబోదిబో అన్నారు కదా, ములంబాబుకి వెళ్ళండి ఒకసారి, ములంబాబులో లబోదిబో ఈ చట్టం చేశాక వీట్లు పంచుకున్నారు వాళ్ళందరూ. మరి వాళ్ళు మరి తప్పు చెప్తున్నారా? అనేకమైనటువంటి ఈ రోజు దేశంలో కేశవ్ గారు అనేకమైన దర్గాలు, సారీ సిక్కులు గురుద్వారాలు, హర్యానాలో గురుద్వారాలు కావచ్చు, లేకపోతే హిందువుల ఆలయాలు 1500 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ఆలయాలు, ఏది తమిళనాడులో తిరుచునూరులో 1500 ఏళ్ల క్రితం ఉన్నటువంటి చోళ మహారాజు నిర్మించిన ఆలయం కూడా వకఫ్ భూమి అని చెప్పి అంటున్నారు. ఏంటి వకఫ్ భూమి ఎలా మీది అంటే, ఔరంగజేబు టైంలో ఆ గుర్రాలు వచ్చి అక్కడ మేసాయి, ఆ గుర్రాలు మేసాయి కాబట్టి మాదే వకఫ్ భూమి. అదే ఇప్పుడు అవన్నీ స్ట్రీమ్ లైన్ చేస్తారా? ఇప్పుడు ఈ చట్టం ప్రకారం అవన్నీ స్ట్రీమ్ లైన్ చేస్తారా? సవరించేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ సెక్షన్, ప్రజలు కూడా ఒకసారి 1995 లో వీళ్ళు చేసినటువంటి సెక్షన్ 40 అండి ఇది. వకఫ్ యాక్ట్ 1995 సెక్షన్ 40 చూడండి. సెక్షన్ 40 ఏమంటుందంటే కేశవ్ గారు, వకఫ్ బోర్డు వాళ్ళు ఫలానా కేశవ్ గారి అపార్ట్మెంట్, ఆ బిల్డింగ్ నాది అని వాళ్ళు ఫీల్ అయితే చాలు, డాక్యుమెంట్ ఉండక్కర్లేదు, ఫీల్ అయితే చాలు, దే కెన్ క్లెయిమ్, మాదేం చెప్పేసి దే కెన్ గో అండ్ వచ్చి జిల్లా కలెక్టర్ కూడా ఏం చేయడం లేదు, హి హాస్ టు ఇంప్లిమెంట్ నోటిఫికేషన్. ఇప్పుడు మీరు అదే నేను నాది నీది ఎలా అయింది అంటే, నీ డాక్యుమెంట్ పట్టుకుని మిమ్మల్ని అంటారు, వాళ్ళ డాక్యుమెంట్ చూపించరు, అది ఎక్కడ పట్టుకురావాలి? ట్రిబ్యునల్ పట్టుకురావాలి. ఎవరందరూ ట్రిబ్యునల్? వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ట్రిబ్యునల్. ఎవరైతే నేను మోసం చేసి నీ ఆస్తి లాగేసుకున్నాడో వాడి దగ్గరికే వెళ్ళాలి న్యాయం కోసం. న్యాయం జరుగుతా వాళ్ళ డాక్యుమెంట్ చూపించక్కర్లేదు. ఈ క్యాచ్ దిస్ పాయింట్, వాళ్ళ డాక్యుమెంట్ చూపించక్కర్లేదు, మీరు చూపించాలి. మీరు చూపించినా సరే. కానీ ఒక విషయం రవికిరణ్ గారు ఒక విషయం అంటే, వక్ఫ్ బోర్డులో కూడా ఇతర మతస్థుల్ని ఎలా చేయాలంటే, ఇతర మతస్థుల నియామకాలు జరుగుతాయి ప్రభుత్వ ప్రమేయంతో అనేటువంటి చర్చ పైన ఎక్కువ వ్యతిరేకత వస్తుంది. ఈ చట్టం ఏం చెప్తుంది అసలు? నిజంగానే ఇతర మతస్థుల్ని వక్ఫ్ బోర్డు మెంబర్స్గా ఎంపిక చేసేటువంటి అధికారాలు స్థానికంగా జిల్లా కలెక్టర్లకి వాళ్ళకి ఉండే ఛాన్స్ ఉందా ఈ కొత్త చట్టం, కొత్త సవరణల ప్రకారం? ఇప్పుడు వకఫ్ అన్నది ఖురాన్ లో ఎక్కడా ఉండదు. వకఫ్ అన్నది ఖురాన్ లో ఇది మతానికి సంబంధించింది కాదు. అల్లా రచించినటువంటి ఖురాన్ లో మతానికి సంబంధించింది. అందుకనే వకఫ్ అన్నది అనేకమైన ముస్లిం దేశాల్లో లేనే లేదు. మీకు టర్కీ పెద్ద ముస్లిం దేశం కదా, టర్కీలో లేదు, సిరియాలో లేదు, లెబనాన్ లో లేదు, ఇరాక్ లో లేదు, అనేక దేశాల్లో వకఫ్ అనేదే లేదు అసలు. అలాగే కొన్ని ముస్లిం దేశాల్లో ఉన్నాయి, బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాంటి దేశాల్లో ఉన్నాయి. అది ఎవరి చేతిలో ఉన్నాయి? వకఫ్ బోర్డు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నాయి. ఇప్పుడు ఏ రకంగా అయితే మన భారతదేశంలో హిందువుల ఆలయాలు ప్రభుత్వ చేతుల్లో ఉన్నాయో, ఇండివిజువల్ చేతుల్లో లేవు కదా, ప్రభుత్వం నిర్వహిస్తుంది. అలాగే పాకిస్తాన్ లో కానీ బంగ్లాదేశ్ లో కానీ వకఫ్ అటువంటివన్నీ ఆ ప్రభుత్వం నిర్వహిస్తుంది కానీ ఇండివిజువల్ చేతుల్లో. కానీ భారతదేశంలో అలా కాదు, ఇండివిజువల్ చేతుల్లో ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకుని. ఇంకోటి, వకఫ్ బోర్డు అన్నది ఒక ధార్మిక సంస్థ కాదు. ఇది వకఫ్ బోర్డు ఎలా ఎక్కడి నుంచి వచ్చింది? వకఫ్ యాక్ట్ నుంచి వచ్చింది. ఎవరు చేశారు ఈ యాక్ట్? పార్లమెంట్ లో చేశారు ఈ యాక్ట్. ఇది రాజ్యాంగం కూడా కాదు. రాజ్యాంగం కొంతమంది అంటారు రాజ్యాంగ ప్రతిబద్ధత సంస్థ, రాజ్యాంగ ప్రతిబద్ధత కాదు వకఫ్ అని. రాజ్యాంగంలో ఎక్కడ వకఫ్ అనే పదమే లేదు. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఎక్కడ వకఫ్ అనే పదం లేదు. వకఫ్ యాక్ట్ ముందు ఎప్పుడు పై చేశారు? భారతదేశంలో 1913 లో చేశారు. అప్పుడు జిన్నా గారు, మహమ్మద్ అలీ జిన్నా గారు అడిగితే అప్పుడు పార్లమెంట్ లో బ్రిటిష్ వాడు చేశారు. ఆ తర్వాత కొంచెం చేసి ఆ తర్వాత స్వతంత్రం వచ్చాక 1954లో చేశారు ఒకసారి. 54 చేసిన అది ఇది పార్లమెంట్ లో చేసిన చట్టం. ఇప్పుడు రాజ్యాంగ ప్రతిబద్ధత సంస్థలు ఏంటి? సిఏజీ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కావచ్చు, గవర్నర్ కావచ్చు, ఇటువంటి రాజ్యాంగ ప్రతిబద్ధత సంస్థ.
రాజ్యాంగ అయితే ఇది పార్లమెంట్ యాక్ట్ ద్వారా ఏ రకంగా సిబిఎస్ఈ బోర్డు, రైల్వే బోర్డు ఎక్కడి నుంచి వచ్చింది? రైల్వే యాక్ట్ నుంచి వచ్చింది. సిబిఎస్ఈ బోర్డు ఎక్కడి నుంచి వచ్చింది? ఎడ్యుకేషన్ యాక్ట్ నుంచి వచ్చింది. అలాగే వకఫ్ యాక్ట్ నుంచి వచ్చింది వకఫ్ బోర్డు. ఏ రకంగా సిబిఎస్ఈ బోర్డు ఒక స్టాట్యుటరీ బాడీయో, ఏ రకంగా రైల్వే బోర్డు ఒక స్టాట్యుటరీ బాడీయో, వకఫ్ బోర్డు కూడా ఒక స్టాట్యుటరీ అడ్మినిస్ట్రేటివ్ బాడీ. ఇట్ ఈస్ నాట్ రిలీజియస్ బాడీ. మత సంబంధించినటువంటి బాడీ కాదు అది కేవలం ఒక అడ్మినిస్ట్రేటివ్ బాడీ. ఇంకోటి నెక్స్ట్ ఈ బోర్డుకి అసలు ఈ వకఫ్ అంటే ఏంటి? ఒక ముస్లిం ఎవరైనా సరే తన యొక్క ఆస్తిని భగవంతుడు రాస్తాడు. ఎందుకు రాస్తాడు? ఆ యొక్క సమాజంలో ఆ యొక్క ముస్లింలు ఉన్న పేద బడుగు పలిగిన మహిళలు కావచ్చు, ముస్లిం పేదలు కావచ్చు, యువత కావచ్చు, అన్నాస్తులైన వారికి అన్నం అందించి ఆపనాస్తం అందించడానికి ఆ సహాయం కోసం వాళ్ళు భగవంతుడు రాసి ఆ యొక్క ప్రాపర్టీని ఒకసారి భగవంతుడు రాసి ఎవరికి అమ్మటం లేదు. ఆ ప్రాపర్టీని సద్వినియోగం చేస్తూ దాని యొక్క రెంటల్ ద్వారా ఆదాయం ద్వారా వాళ్ళకి పేదలకు డబ్బులు ఇవ్వాలి. దాన్ని నిర్వహించడానికి ఎవరు ముతావలి ఉంటాడు. ఆ ముతావలి మేనేజర్. ముతావలి అంటే మేనేజర్. వకఫ్ ఇచ్చేవాడు ముతావలి ఇద్దరు ముస్లింసే. వీళ్ళు దాన్ని తీసుకొని మేనేజ్ చేస్తారు. దీని యొక్క అడ్మినిస్ట్రేషన్ చూసేది అది వాళ్ళు ఎలా చేస్తున్నారు, చట్టపరంగా చేస్తున్నారు లేదా, కరప్షన్ జరుగుతుంది చూసేది బోర్డు. బోర్డు ఇస్ నాట్. ఇక్కడ ముతావలి ముస్లిమే, వకఫ్ చేసేవాడు ముస్లిమే. ఈ బోర్డు సిబిఎస్ఈ బోర్డు లాంటిది, రైల్వే బోర్డు లాంటిది. దిస్ ఇస్ నాట్ రిలీజియస్ బాడీ. ఓకే, ఈ బోర్డులో ఎవరైనా ఉండొచ్చు. ఇప్పుడు వరకు జరుగుతున్న అన్యాయం ఏంటంటే ఈ బోర్డులో కేవలం అగ్రవర్ణాలు ఉన్నటువంటి ముస్లింస్ మాత్రమే ఉంటున్నారు. మా కొత్త చట్టం ద్వారా చేసింది ఏంటంటే ఈ బోర్డులో సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ లో, కేంద్ర ప్రభుత్వం ద్వారా కౌన్సిల్ లో 22 మంది సభ్యులు ఉంటారండి. 22 మంది సభ్యుల్లో కేవలం ముస్లింలు కంపల్సరీగా ఉండవలసిన 10 మంది 10 మంది ఉన్నారు. ముస్లింల యొక్క పెద్దలు, లేకపోతే ఒక సంఘాల నిపుణులు, లేకపోతే వాళ్ళ చట్టంలో నిపుణులు ఉంటారు. వీళ్ళు కాక వాళ్ళని ముస్లిం యొక్క మహిళలు ప్రాతినిధ్యం లేదు. ఇప్పటి వరకు కంపల్సరీగా 2 ముస్లిం మహిళలు ఉండాలని చెప్పారు. ముస్లిం కి మరి వాళ్ళ వాక్ స్వాతంత్రం, వాళ్ళ యొక్క భాగస్వామ్యం సగభాగం ఉన్నారు సమాజంలో. వాళ్ళ భాగస్వామ్యం దొరికిందా నెంబర్ 1. అలాగే బడుగు బలహీన ముస్లిం, పస్మందా ముస్లింలు. పస్మందా ముస్లిం అంటే ఎస్సీలు, బీసీలు. అలాగే బోరా ఈ బీసీ ముస్లింలు కూడా చోటు కంపల్సరీగా ఇవ్వాలి. అంటే కేవలం అగ్రవర్ణాలే కాదు, ఇప్పుడు వరకు వంచనకు గురవుతున్నటువంటి ఆ వేద బడుగు బలహీన ముస్లిం కూడా చోటు దొరుకుతుంది. నెంబర్ 2. నెంబర్ 3, వీళ్ళతో పాటు ఏదైతే వివిధ జడ్జిల్లో రిటైర్ అయిన జడ్జిలు కావచ్చు, లేకపోతే వివిధ నిపుణులు, అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టరేట్, లేకపోతే ఒక మంచి బిల్డింగ్ ఎక్స్పర్ట్, ఇంజనీరు, ఇటువంటి వ్యక్తులు కూడా పెట్టచ్చు. దానిలో కొంతమంది నాన్ ముస్లిం ఉండొచ్చు, 2 నాన్ ముస్లిం ఉండొచ్చు అన్నారు. అంటే 22 మంది సభ్యుల్లో 2 నాన్ ముస్లింస్ ఉండొచ్చు. ఎందుకంటే జడ్జికి ఏంటంటే ముస్లిం నాన్ ముస్లిం ఏంటి ఇబ్బంది? లేకపోతే వేరే ఇప్పుడు సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు ఎవరో ఉన్నారు అనుకోండి, అటువంటి పెట్టాను అనుకోండి, ఏంటి ఇబ్బంది? సో అలాగే మరి 22లో 2 నాన్ ముస్లిం ఉండొచ్చు అన్నారు. వీళ్ళు అందరికీ ముస్లింలకి అవకాశం, మరి హోలిస్టిక్ సమగ్రంగా ఉండే విధంగా ఆ యొక్క చట్టం అమలవుతుందా లేదా చూసే అడ్మినిస్ట్రేటివ్ బాడీ. దీనిలో అందరికీ ముస్లింలకి, బడుగు బలిగిన ముస్లింలు కావచ్చు, కానీ 2 నాన్ ముస్లింస్ ఉంటారు. ఎంపీలు ఉంటారండి, ఎంపీలు పెట్టమన్నారండి. ఎంపీలే ప్రజలందరూ ఎందుకు ప్రజాప్రతినిధి? ఆయన ముస్లిం అయితే, నాన్ ముస్లిం అయితే ప్రజాప్రతినిధి కదా. సో ఇలాంటి 2 ఉంటే వచ్చి నష్టం ఏంటి? అది ధార్మిక బాడీ అని చెప్పి దుష్ప్రచారం చేసి చేస్తారా? ధార్మిక బాడీ కాదు, దట్స్ అడ్మినిస్ట్రేటివ్ స్టాట్యుటరీ బాడీ, వకఫ్ బోర్డు. రైట్. థ్యాంక్ యూ రవికిరణ్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది వక్ఫ్ చట్టానికి సంబంధించి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసింది, ఇక వెనక్కి తిరిగి చూసే ప్రసక్తే లేదని రవికిరణ్ గారు విశ్లేషిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో కేవలం రాజకీయ ప్రేరేపిత ఆందోళనలు మాత్రమే జరుగుతున్నాయి, వీటికి తలగ్గాల్సినటువంటి అవసరం లేదన్నారు. ముస్లిం సమాజాన్ని హోలిస్టిక్గా బాగు చేసేటువంటి లక్ష్యంతో అక్కడ సంస్కరణలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగానే వక్ఫ్లో అనేక మార్పులు వచ్చినాయి. ఇవన్నీ కూడా చట్ట పరిధిలో చేసిన సవరణలే అనేటువంటి విశ్లేషణని రవికిరణ్ గారు అందిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.